Audible? Yes, ma'am, audible. I hope I am audible. Yes. Audible? Yes, ma'am. Okay. Hello everyone. Good evening. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు క్లాసెస్ అన్ని అయిపోయిందా మీకు? ఓకే. ఈరోజు జస్ట్ లైట్ సెషన్. ఆల్రెడీ మనం ఏం చదివామో దాన్ని రీక్యాప్ చేస్తున్నడానికి ఒక సెషన్ అంతే. సో ఆల్రెడీ మీరు చదివారు ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఏం చదివారు దాన్ని జస్ట్ రీక్యాప్ చేయాలంతే. ఎస్. సో నేను మాత్రం చెప్పను ఈ రోజు క్లాస్ లో మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం చదువుతున్నామో నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, కెన్ వి స్టార్ట్ ద సెషన్? ఓకే. Yes, Karthik sir, I think you can start the broadcast from the other ID, sir. Yeah, yes. Yeah. Okay, I hope I am audible and I think my screen is also visible. Very good. Okay. Now let us go into today's session where the first topic is weather and climate change. Weather and climate change. ఫస్ట్ వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, దీని గురించి చూడాలి. తర్వాత వెదర్ చేంజ్ అండ్ క్లైమేట్ చేంజ్, బికాస్ ఆఫ్ వెదర్ చేంజ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏం జరుగుతుందని కూడా చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్న పిక్చర్ చూడండి. ఇదేంటి, న్యూస్ పేపర్ లో ప్రతిరోజు వస్తుంది. ఈ రోజు టెంపరేచర్ ఏంటి, వర్షం పడుతుందా, ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, ఇవి అన్ని న్యూస్ పేపర్ లో వస్తాయి, అవునా కదా? దీన్ని వెదర్ అంటాము. అంటే ఈ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంటుంది, దాన్ని గురించి చెప్తున్నప్పుడు వెదర్ అని చెప్తాము. ఏమంటాము? వెదర్ అని చెప్తాము. సో వెదర్ అంటే ఏంటి, ఈ రోజు ఎలా ఉంది అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, దాని గురించి చెప్పడం వెదర్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో హౌ ఇస్ ద కండిషన్, దాన్ని ఏమంటాము? వెదర్ అంటాము. కానీ ఇప్పుడు యూజువల్ గా సమ్మర్, వింటర్ అలా చెప్తున్నప్పుడు 3-4 months కి చెప్తాము. సమ్మర్ అంటే ఎన్ని నెలలు ఉంటాయి, ఎన్ని నెలలు ఉంటుంది? 1 month మాత్రమా సమ్మరు? అలా ఉండదు కదా. ఎలా ఉంటుంది? హౌ మెనీ మంత్స్ వి హావ్ సమ్మర్ చెప్పండి. అండ్ వెన్ ఇస్ సమ్మర్? డిసెంబర్ లో సమ్మర్ వస్తుందా? సమ్మర్ ఎప్పుడు చెప్పండి త్వరగా, చాట్ బాక్స్ లో త్వరగా చెప్పండి. వెన్ ఇస్ సమ్మర్ ఫర్ us? డిసెంబర్ లో సమ్మర్ ఉంటుందా? డెఫినెట్లీ నాట్. వి హ్యావ్ సమ్మర్ ఫ్రమ్ మార్చ్ టు జూన్. సో ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లో చెప్తున్నప్పుడు క్లైమేట్ అంటాము. ఏమంటాము? క్లైమేట్. క్లైమేట్ అంటే వెదర్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ రోజు ఎలా ఉందని చెప్తే అది వెదర్ అంటాము, కానీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లో ఎలా ఉందని చెప్తున్నప్పుడు దాన్ని క్లైమేట్ అంటాము. అర్థమైందా మీకు? నోట్ డౌన్ చేసుకుంటున్నారా మీరు?
Yes. Come on, tell me, when is winter? When is winter చెప్పండి. When is winter? Chat box లో కొట్టండి. Very nice. November to January, we call it as winter. So because of this climate, what happens? Because of this climate, we get seasons. We get seasons. ఇండియాలో మేజర్ గా వీఆర్ హ్యావింగ్ 3 seasons. దాన్ని ఏమంటాము? సమ్మర్, వింటర్ అండ్ రెయినీ సీజన్ కి ఏమంటాము? మాన్సూన్. మాన్సూన్ అంటాము. 3 మేజర్ సీజన్స్ వి టాక్ అబౌట్, దట్ ఈస్ సమ్మర్, మాన్సూన్ అండ్ వింటర్. సమ్మర్ అంటే ఎలా ఉంటుంది? వెరీ వెరీ హాట్. వెరీ హాట్ అండ్ సన్నీ. చాలా వేడిగా ఉంటుంది కదా ఆ టైంలో. వెరీ హాట్ అండ్ సన్నీ, దట్ ఈస్ సమ్మర్ సీజన్. మాన్సూన్ లో ఎలా ఉంటుంది? వి హ్యావ్ రెయినీ సీజన్ అట్ దట్ టైం. వర్షం పడుతుంది అప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్ వింటర్ సీజన్ లో ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. సో ఇట్ ఇస్ ద కోల్డ్ సీజన్. అండ్ మోస్ట్లీ నార్త్ ఇండియా లేకపోతే నార్దర్న్ సైడ్, మౌంటైన్ రీజన్స్, పోలార్ రీజన్స్, అక్కడ ఎలా ఉంటాయి? స్నోఫాల్. మెనీ ప్లేసెస్ హ్యావ్ స్నోఫాల్. కానీ ఇక్కడ సౌత్ సైడ్ లో, సౌత్ ఇండియాలో అంత ఉండదు. సో వీఆర్ హ్యావింగ్ 3 మేజర్ సీజన్స్ విచ్ ఇస్ సమ్మర్, మాన్సూన్ అండ్ వింటర్. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇవి ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయి? వెదర్ ఇస్ డిఫరెంట్ బికాస్ ద క్లైమేట్ ఇస్ చేంజింగ్. వెరీ గుడ్. అర్థమైంది కదా? నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? We are having 2 more seasons. What are those 2 more seasons? Spring and autumn. స్ప్రింగ్ అంటే ఏంటి చెప్పండి? స్ప్రింగ్ అంటే ఏంటి? త్వరగా త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. స్ప్రింగ్ అంటే ఏంటి? autumn. స్ప్రింగ్ అంటే సీజన్ ఆఫ్ ఫ్లవర్స్, వెన్ వీఆర్ గెట్టింగ్ ద ఫ్లవర్స్. ఆటమ్ అంటే ఏంటి? ఫాల్ సీజన్ అంటారు. ఆటమ్ అంటే ఫాల్ సీజన్. స్ప్రింగ్ అంటే బ్లాసమ్, ఫ్లవర్స్ అన్ని వస్తాయి స్ప్రింగ్ సీజన్ లో. వెరీ గుడ్. ఫ్లవర్స్ బ్లూమ్. సూపర్. ఆటమ్ సీజన్ లో ఇట్ ఈస్ కాల్డ్ ఫాల్ సీజన్. వెరీ గుడ్. ఇంతే చాలు. ఇప్పుడు నెక్స్ట్, ఈ క్లైమేట్ చేంజ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? యూజువలీ వాట్ హ్యూమన్స్ ఆర్ డూయింగ్? ఏసీ యూస్ చేస్తాము, అవునా కదా? ఏసీ యూస్ చేస్తాము. మూవీ హాల్స్ లో ఏసీ యూస్ చేస్తాము. ఎంత పొల్యూషన్ ఉంటుంది. ఎన్ని వెహికల్స్ యూస్ చేస్తున్నాము? కారు, బస్సు, ట్రైను. ఎంత స్మోక్ వస్తుంది కదా. సో వాట్ విల్ హ్యాపెన్? మన భూమి ఉంది కదా, అవర్ ఎర్త్ కి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ ఉంది. ఎర్త్ కి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 25 degrees Celsius ఉండాలంటే 25 degrees Celsius ఉండాలి, అంతే. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లాస్ట్ ఇయర్ సమ్మర్ గానీ ఈ సమ్మర్ చాలా వేడిగా ఉంది. ఎప్పుడైనా అలా ఫీల్ చేశారా? లాస్ట్ ఇయర్ వింటర్ చల్లగా ఉంది కదా, ఈ వింటర్ లో చల్లగా లేదు. ఎందుకు అలా? వై ఇస్ ఇట్ నాట్ కోల్డ్? దానికి రీజన్ గ్లోబల్ వార్మింగ్. దానికి రీజన్ గ్లోబల్ వార్మింగ్. వెరీ గుడ్. దానికి రీజన్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి ఎలా ఉండాలి? ఇట్ హ్యాస్ టు బీ లైక్ దిస్. బట్ హౌ ఇట్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ హాట్. Yes, so temperature is increasing. Temperature will increase. అప్పుడు ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్. ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్. వెరీ గుడ్. క్విక్లీ నోట్ డౌన్. టెంపరేచర్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? అవర్ ఎర్త్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది 25 degrees. ఈ సంవత్సరంలో 25 degrees ఉంటే నెక్స్ట్ సంవత్సరంలో ఎలా ఉంటుంది?
27 ఉండొచ్చు. అలా ఇంక్రీజ్ అయిపోతుంది. దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాము. సరే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అయిపోయింది. సో వాట్? సో వాట్? గ్లోబల్ వార్మింగ్ ఉంటే నాకేంటి? అలా ఫీల్ అయితే దానికి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఏమున్నాయి? కాన్సిక్వెన్సెస్. వాట్ ఇస్ ద మీనింగ్? వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? ఎనీ ఐడియా చెప్పండి? వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? Come on, tell me what happens because of global warming. Because of global warming, చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నాయని. ఫస్ట్ వన్, ఇట్స్ కాల్డ్ డ్రౌట్. ఏమంటాము? డ్రౌట్ అంటే ఇప్పుడు రివర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, వాటర్ లేదంటే ఏమవుతుంది? వర్షమే రాలేదంటే ఎలా ఉంటుంది? రివర్స్ అన్ని పోతాయి. సో డ్రౌట్. అప్పుడు ఏమవుతుంది? లేక్స్ విల్ డ్రై అప్. ఇప్పుడు నో వాటర్. వాటర్ లేదంటే ఏమవుతుంది? ఏమి చేయడం నాట్ పాసిబుల్. వీ కెనాట్ డూ ఎనీథింగ్. సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్లడ్. వాటర్ లేదంటే ప్రాబ్లం అంటే వాటర్ ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం. ఫ్లడ్, వరద వస్తుంది. వాట్ ఇస్ ఫ్లడ్? వరద వస్తుంది. సో వాట్ విల్ హ్యాపెన్? టూ మచ్ ఆఫ్ వాటర్, ఎక్సెస్ వాటర్, అప్పుడు కూడా ప్రాబ్లం. నెక్స్ట్ ఇదేంటి రైట్ సైడ్ లో చెప్పండి? ఇదేంటి? సైక్లోన్. మనకి సైక్లోన్ వస్తే హ్యాపీ కదా, స్కూల్ లీవ్ ఇస్తారని. కానీ సైక్లోన్ ఉంటే ఎన్ని జనాలకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది. పూర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ స్మాల్ హౌసెస్, వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవునా కదా? ఫర్ అదర్ పీపుల్ ఇట్ ఈస్ నో ప్రాబ్లం, బట్ ఇఫ్ దర్ ఇస్ సైక్లోన్ ఆర్ సునామీ, ఇప్పుడు ఎలా ఉంటుంది? వెరీ వెరీ డిఫికల్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్. అంటే గ్లోబల్ వార్మింగ్ ఉంటే ఇవి అన్ని జరుగుతాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్. పోలార్ రీజన్స్ లో స్నో ఉంటుంది, ఐస్ ఉంటుంది. ఐస్ మెల్ట్ అయితే ఏమవుతుంది? ఏమవుతుంది ఐస్ మెల్ట్ అయితే? Very good. Again, it will cause lot of problems, floods. Okay, Durga ma'am. Yeah, can you take over, ma'am? Okay, ma'am. Okay, sure, ma'am. Yeah, Karthik sir. Yeah, yes, ma'am. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఆ టాపిక్. మనము ఏంటి ఇంతకీ టాపిక్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్ ఆల్రెడీ కొంత చూసాం. మనం ఏమని గమనించాము? వాతావరణం అనేది మారుతోంది. అలా మారినప్పుడు మనకి ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు చూపించారు కదా మేడం. మనకి బాగా ఐస్ అనేది కరిగిపోయి ఏమవుతోంది? నదులు సముద్రాల్లోకి అదంతా కరిగిపోయి వచ్చేస్తోంది. వచ్చిన తర్వాత నిదానంగా వాటర్ ఏమవుతోంది? సీ వాటర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అవునా? దానికి ఏం చెప్పారు కదా మనకి ఏంటి అన్నది? ఐస్ అలా కరిగిపోతుంది. సో అలాగే దీంట్లో ఇంకా చెప్పుకోవాలంటే మనకి వాతావరణం ఎందువల్ల మారుతోంది అన్నది చెప్పుకుంటే, ఫస్ట్ మనకి గ్లోబల్ వార్మింగ్. మేడం చూపించారు కదా మనకి ఇప్పుడు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఇక్కడ మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లో ఉన్న వేడి ఇంక్రీజ్ అయిపోతుంది. ఏమవుతోంది? ఎర్త్ బికమ్స్ మోర్ హాట్. బికమ్స్ మోర్ హాట్ అంటే చాలా వేడిగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరికైనా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా వాళ్ళ పక్కన మనం కూర్చుంటే మనం కూడా చాలా వేడిగా ఫీల్ అవుతాము, అవునా? సో అలానే ఈ గ్లోబల్ వార్మింగ్ గనక
అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటే భూమి కూడా ఏమవుతుంది, బాగా వేడెక్కుతుంది. ఇంతకీ గ్లోబల్ వార్మింగ్ జరగడానికి రీజన్స్ ఏంటో తెలుసా? డ్రైవింగ్ కార్స్ అంటే ఏంటి, ఎక్కువగా కార్స్ ని డ్రైవ్ చేయడం వల్ల. అలాగే బర్నింగ్ కోల్స్, బర్నింగ్ కోల్ అంటే మండించడం అంటారు. బర్నింగ్ అంటే మండించడం, కోల్ అలాంటి వాటిని మండించడం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటి మనకి, కటింగ్ ట్రీస్, మొక్కల్ని ఎక్కువగా కత్తిరించడం వల్ల కూడా మనకి ఏం జరుగుతోంది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతోంది. అంతే కదా, బాగా ఎండగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేసా, వెళ్ళి చక్కగా చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు చాలా చల్లగా అనిపిస్తుంది. అదే మనం చెట్లన్నీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసామనుకో ఏం జరుగుతుంది, చల్లదనం అనేది ఉండదు. సో దాని వల్ల కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతోంది అని చెప్తున్నారు. సెకండ్ వన్ ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏంటి మేడం ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే గనక, వాతావరణంలో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండడం వల్ల కూడా వాతావరణం మారిపోతుంది. ఏంటవి అంటే గనక, ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, CO2, కార్బన్ డైఆక్సైడ్. చెప్పండి స్టూడెంట్స్, మనం ఆక్సిజన్ తీసుకుంటున్నామా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నామా? చెప్పండి, ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. CO2 మనం తీసుకుంటున్నామా, రిలీజ్ చేస్తున్నామా? సో కార్బన్ డైఆక్సైడ్, మనం రిలీజ్ చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా నేచర్ లో అంటే అట్మాస్ఫియర్ లో కలిసిపోయి ఏం జరుగుతోంది, వేడి అనేది పెరిగిపోతుంది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని చెప్తారు. దీని వల్ల ఏం జరుగుతాయి, వాతావరణం అనేది మారిపోతే కొన్ని చోట్లేమో ఎక్కువగా వానలు పడతాయి, కొన్ని చోట్లేమో అసలు వానలే పడవు. అవునా, కొన్ని చోట్ల వానలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది. ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది. అంటే పెద్ద పెద్ద కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ అంటాం కదా, తయారు చేసే వస్తువుల్ని తయారు చేసేవి, అటువంటి ఫ్యాక్టరీస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతోందంట. అలాగే ఇంకొక గ్యాస్ మనం చెప్పుకుంటే మీథేన్. ఏంటి, మీథేన్. ఈ మీథేన్ అనేది కూడా ఒక గ్యాస్ మనకి. ఈ మీథేన్ అనే గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మనకి కౌ డంగ్ నుంచి అలా వస్తుంది, మనకి కౌస్ నుంచి వస్తుంది. సో దీని వల్ల కూడా మనకి ఈ ఎఫెక్ట్ వల్ల క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునా, ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే మనం పంటలకి వాడతాం కదా పురుగు మందులు, ఎరువులు అని. దాంట్లో ఉన్నటువంటి నైట్రస్ ఆక్సైడ్ వల్ల కూడా అట్మాస్ఫియర్ లో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు. నైట్రస్ ఆక్సైడ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్యాస్. అంటే అట్మాస్ఫియర్ లో ఈ 3 గ్యాసెస్ ఎక్కువైపోవడం వల్ల వాతావరణం అనేది మారిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, అతివృష్టి లేదా అనావృష్టి అన్న పదాలు? అంటే అతివృష్టి, బాగా వానలు పడిపోతాయి, అప్పుడు పంటలు ఏమవుతాయి, పాడైపోతాయి. Durga ma'am, your voice is audio is little less ma'am. Yes ma'am, please proceed. Okay ma'am, thank you. Voice is okay ma'am? Yes ma'am. Okay ma'am, can I continue? Okay. Yes ma'am. Okay, thank you. అతివృష్టి లేదా అనావృష్టి అన్న పదాలు ఎప్పుడైనా విన్నారా? అంటే ఏమి లేదు దాని అర్థం. ఎక్కువగా వానలు పడిపోతూ ఉన్నాయనుకోండి, అతివృష్టి అంటే అతిగా జరుగుతోంది. అనావృష్టి అంటే అసలు వానలే పడవు. అది దేని మీద ఆధారపడింది, ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల మీద అది ఆధారపడింది. అవునా, ఒప్పుకుంటారా మీరు ఈ మాట? చక్కగా పంటలు పండే కాలంలో ఎక్కువ వానలు పడిపోయినాయి అనుకో, పంట మొత్తం నాశనం అయిపోతుంది. అవునా, అదే ఒకవేళ వానలే పడలేదనుకో ఏం జరుగుతుంది, పంట అనేది పండదు. ఇక్కడ ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఈ 2 ముఖ్య కారణాల వల్ల జరుగుతోంది.
మనం వెహికల్స్ యూజ్ చేస్తాం కదా, డ్రైవింగ్ కార్స్ అనే కాదు, వెహికల్స్ నుంచి వచ్చే వాటి వల్ల కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. ఈ కారణాల వల్ల వాతావరణం మార్పు చెందుతుంది. ఒప్పుకుంటారా మీరు ఈ మాట? ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇవి కారణాలు. నెక్స్ట్ పొల్యూషన్. అసలు పొల్యూషన్ అంటే ఏంటి? పొల్యూషన్, ఓకే, ఇది నోట్ చేసుకోండి ఇక్కడ దాకా. ఇది క్లైమేట్ చేంజ్ కి సంబంధించింది. ఈ 2 కారణాల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వస్తుంది అని చెప్తాను. నెక్స్ట్ చూడండి, పొల్యూషన్ అంటే ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ డర్టీగా ఉండడాన్ని, డర్టీ అలాగే అన్హెల్దీగా ఉండడాన్నే పొల్యూషన్ అని చెప్తున్నాము. కాలుష్యం. కాలుష్యం అంటే అర్థం ఏంటి? పరిసరాలు డర్టీగా అలాగే అన్హెల్దీ అనారోగ్యకరంగా ఉన్న వాటిని పొల్యూషన్ అని చెప్పుకుంటున్నాము. ఈ పొల్యూషన్ లో వచ్చేసరికి మనకి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. చూడండి ఒకసారి. సో పొల్యూషన్, డర్టీ అండ్ అన్హెల్దీగా ఉన్న వాతావరణాన్ని మనము ఏమంటున్నాము? పొల్యూషన్ అంటున్నాము. పొల్యూషన్ ఈజ్ ఆఫ్ 4 టైప్స్. ఏంటి ఆ 4 టైప్స్ అంటే మనందరికీ తెలుసు. ఫస్ట్ వన్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్. అవునా? ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం. ఒప్పుకుంటారా? కాలుష్యం దేని వల్ల వస్తుంది? ఆ కాలుష్యము గాలి వల్ల సంభవిస్తోందంట. ఆ గాలిలో ఎలా వస్తుంది అంటే గనక స్మోక్ అంటే పొగ వల్ల. స్మోక్ ఆఫ్ కార్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ కానీ, కార్స్, వెహికల్స్, ఫ్యాక్టరీస్ కానీ, అలాగే మన చెత్త ఉంటుంది కదా, ఏం చేస్తారు? తీసుకెళ్లి చక్కగా ఊరి చివర తగలబెట్టేస్తారు. బర్నింగ్ గార్బేజ్ ని మండించడం వల్ల కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ కలుగుతుంది. మీరు ఇది ఎయిర్ పొల్యూషన్ అని మనం చూస్తూ ఉంటాం నిత్యం. మనం ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డప్పుడు బాగా ఏమవుతుంది? వెహికల్స్ హీట్ మీద ఉన్నప్పుడు వెనక పొగ అనేది రిలీజ్ అవుతుంది. ఆ పొగ వల్ల కూడా మనకి ఎయిర్ లో కలిసిపోయి ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఎయిర్ పొల్యూషన్ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్ లో చదువుకున్నాం. అవునా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం. ఏంటి మేడం, నీళ్లు కూడా కాలుష్యం అవుతాయా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోవాలి. రీజన్ ఎందుకు? చూడండి, మనం ఏం చేస్తున్నాము? ఊళ్ళలో, నదుల్లో గాని, చెరువుల్లో గాని ఏం చేస్తున్నాము? మన వేస్ట్ మొత్తాన్ని, ఆ వేస్ట్ వాటర్ ఏవైతే ఉంటాయో, వేస్ట్ పార్టికల్స్, అవి ఏం చేస్తున్నాము? త్రో చేస్తున్నాము. దేంట్లోకి? ఓషన్స్ అవ్వచ్చు, రివర్స్, లేక్స్, వాటిలోకి వేస్ట్ పార్టికల్స్ ని పడవేస్తున్నాము. అది యానిమల్ వేస్ట్ అవ్వచ్చు, లేదంటే యానిమల్స్ కి స్నానం చేయిస్తారు కదా నదుల్లో, చెరువుల్లో, అలాంటి వాటిల్లో, అప్పుడు కూడా వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? సాయిల్ పొల్యూషన్. థర్డ్ వన్ ఏంటి? సాయిల్ అంటే మట్టి కూడా కలుషితం అవుతోంది. మట్టి ఎలా కలుషితం అవుతోంది? చూడండి, నేను ఇప్పుడు ఏం చేశానంటే మీకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాను. ఇచ్చది పడేయండి చెప్తా. మీరు ఏం చేస్తారు? వెళ్ళి డస్ట్ బిన్ లోనో ఎక్కడో పడేస్తారు. అది అక్కడి నుంచి ఏమవుతుంది? నిదానంగా అది తీసుకెళ్లి ఎక్కడో డంప్ యార్డ్ లోనో ఎక్కడో పడేస్తారు. అన్ని కాలిపోయినా ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమవుతాయి అంటే ఎర్త్ లో కలవు. అవునా? సో ఎర్త్ లో కలవు. సో త్రో ద ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ని పడవేయడం వల్ల కూడా, జస్ట్ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ని పడవేయడం వల్ల మనకి సాయిల్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే అందరికీ తెలుసు, ఏంటది? నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం.
బాగా సౌండ్స్ పెట్టేసా నేను ఇప్పుడు మీకు సాంగ్స్ ఇష్టం కదా అని ఎక్కువ సౌండ్స్ పెట్టేసా. దానివల్ల ఏమవుతుంది, కర్ణబేరి అంటే ఇయర్స్ అనేవి మనకి దెబ్బతింటాయి. అవునా, ఒప్పుకుంటారా? నాయిస్ పొల్యూషన్, బాగా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆగినప్పుడు ఓ హార్న్ చేస్తూ ఉంటారు కదా వెహికల్స్, సౌండ్ ఫ్రమ్ వెహికల్స్, మెయిన్ గా వెహికల్స్ నుంచి వచ్చేటువంటి సౌండ్. అలాగే మనకి లౌడ్ స్పీకర్స్ పెట్టుకుంటాం కదా ఊరేగింపులు అలాంటి టైంలో, వాటి వల్ల కూడా మనకి కాలుష్యం అనేది జరుగుతోంది. అవునా? సో ఇది 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటి మీద జస్ట్ మీకు ఒక క్విజ్ చూపిస్తాను. ఓకేనా? క్విజ్ ఆన్సర్ చేస్తారా మీరు? చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారో. జస్ట్ ఏ మినిట్, నేను ఓపెన్ చేస్తాను. ఇందులో 10 నోట్ చేసుకోండి అన్న, ఒక 1 minute లో ఓపెన్ చేస్తా మీకు. వన్ మినిట్. సో ఇప్పటిదాకా 2 టాపిక్స్ చెప్పుకున్నాం. ఏంటది? క్లైమేట్ చేంజ్ అవడం, అలాగే పొల్యూషన్. ఆ రెండిటి గురించి చెప్పుకున్నాం కదా మనము. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఆ రెండిటి మీద జస్ట్ ఒక చిన్న క్విజ్ లాగా చూపించుకుందాం. ఓకే, రెడీనా స్టూడెంట్స్? చేద్దామా ఇప్పుడు మనము క్లైమేట్ చేంజ్ గురించి అలాగే పొల్యూషన్ గురించి క్విజ్ చెక్ చేద్దాం. చూడండి ఫస్ట్, వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్? అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? ఆల్రెడీ స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నాము. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఫాస్ట్ గా ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? చూద్దాం ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేస్తారో. ఎస్, సాయిల్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ల్యాండ్ పొల్యూషన్ అని కూడా అంటారు. అంటే భూమే కదా, ల్యాండ్ అంటే స్థలం, అక్కడ ఉన్నటువంటి సాయిల్. ఆప్షన్ ఏ అని పెట్టారు. చూద్దాం ఆప్షన్ ఏ, ఐ థింక్ క్లైమేట్ అని అడిగారు, ఒకసారి చెక్ చేయండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 సి అని పెట్టారు. ఓకే, ఆప్షన్ వచ్చరికి క్లైమేట్ చేంజ్ అంటే లాంగ్ టర్మ్ చేంజ్ ఇన్ ఎర్త్స్ క్లైమేట్. అవునా? అప్పుడే స్టార్టింగ్ చెప్పుకున్నాం మనము, మర్చిపోయారు అప్పుడే. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాపింగ్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ లో హీట్ మనకి బాగా ట్రాప్ జరుగుతోంది. ఏ గ్యాస్ వల్ల చెప్పాలి? ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో ఏబిసిడి. చూద్దాం. సెకండ్ ఆప్షన్ బి అని పెట్టారు, ఏపీఆర్ఎస్ భూపతి పాలెం. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్, విచ్ హ్యూమన్ యాక్టివిటీ కాజెస్ క్లైమేట్ చేంజ్ ద మోస్ట్? ఏ మనం మనుషులు చేసిన పని వల్ల వాతావరణం మారుతోందంట. మోస్ట్ అంటే ఎక్కువగా. చూడండి ఒకసారి. ఐ థింక్ వెరీ ఈజీ. ఆప్షన్ ఏ, బిసిడి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తారు. ఆప్షన్ 3 సి అని పెట్టారు. వెరీ గుడ్, ఏపీఆర్ఎస్ సోంపేట. ఓకే, సి ఆత్మకూరు. వెరీ గుడ్, ఆప్షన్ సి అని పెట్టారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, అంటే బొగ్గు, పెట్రోలియము అలాంటి వాటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. అవి మండించడం వల్ల కూడా వాతావరణ మార్పు జరుగుతోంది. వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్, వాట్ హ్యాపన్స్ వెన్ ఎర్త్ గెట్స్ టూ హాట్? ఏం జరుగుతుంది భూమి బాగా వేడెక్కితే? ఐస్ మెల్ట్స్ అండ్ సీ లెవెల్స్ రైజ్. అంటే ఐస్ అనేది కరిగిపోతుంది, దానివల్ల సముద్రాలు అనేవి ఆ లెవెల్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూద్దాం ఆన్సర్స్ ఎవరు పెట్టారో. భూపతి పాలెం ఆప్షన్ 4A. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ రెడ్యూస్ క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్ ని తగ్గించేది ఏది అని అడిగారు. చూడండి, దేని వల్ల తగ్గించుకోవచ్చు మనము? చూద్దాం ఆప్షన్స్ ఎవరు పెడతారు. ఆప్షన్స్, ఆప్షన్ 5th క్వశ్చన్ సి భూపతి పాలెం అని పెట్టారు. ఓకే, చూద్దాం ఇంకెవరు పెడతారు మనకి. ఆప్షన్ సి ప్లాంట్స్. ఓకే, ఆప్షన్ సి జెడ్పిహెచ్ఎస్. ఓకే, వెరీ గుడ్, ఆప్షన్ సి సోలార్ ఎనర్జీ. వెరీ గుడ్ స్టూడెంట్స్. అయితే టాపిక్ ఈజీగానే ఉందా మీకు? నెక్స్ట్,
విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? వాతావరణం మారింది అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? చెప్పండి చూద్దాం. ఎవరు చెప్తారు? క్లైమేట్ చేంజ్. సోలార్ ఎనర్జీ. వెరీ గుడ్ ఆత్మకూర్. ఆప్షన్ ఏ జెడ్పీహెచ్ఎస్ శివాల. మళ్ళీ ఆప్షన్ ఏ అని పెట్టారు. ఫర్ విచ్ క్వశ్చన్? చేంజింగ్ సీజన్స్. ఐ థింక్ 6th క్వశ్చన్ పెట్టారా మీరు? సో మెల్టింగ్ గ్లాషియర్స్. అక్కడ ఏం జరిగింది? గ్లాషియర్స్ అంటే మనకి మంచు పర్వతాలు కరిగిపోవడం వల్ల వాతావరణం మారింది అని చెప్తున్నారు. వాట్ కెన్ యూ డూ టు హెల్ప్ స్టాప్ క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్ మనం ఆపాలి అంటే ఏం చేయొచ్చు? చెప్పండి. ఆప్షన్ ఏ, బి, సి. చూద్దాం ఎవరు మెన్షన్ చేస్తారో. ఆప్షన్ సి అని పెట్టారు. 6th క్వశ్చన్ ఆప్షన్ ఏ అని పెట్టారు. ఓకే, 6th క్వశ్చన్ ఏ కాదు, చూసుకున్నారు కదా. 7th క్వశ్చన్ ఇప్పుడు ఇది చూద్దాం ఎవరు మెన్షన్ చేస్తారు. 7th బి ఏపీఎంఎస్ అని పెట్టారు. 7th బి ప్లాంట్ ట్రీస్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, వై ఆర్ ట్రీస్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ట్రీస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి. బికాస్ they give oxygen and reduce heat. Very good. Next one, why is deforestation bad for our planet? Deforestation అంటే మొక్కలు కత్తిరించడం, చెట్లు గాని మొక్కలు గాని నరికి వేయడాన్ని deforestation అంటారు. మనకి ఎందుకు మంచిది కాదు చెప్పండి చూద్దాం. 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఎవరు మెన్షన్ చేశారు చూద్దాం ఆన్సర్స్. 9th క్వశ్చన్ ఆప్షన్ 9th క్వశ్చన్ 8th సి అని పెట్టారు. ఓకే, 9th క్వశ్చన్ సి ఆత్మకూరు, ఏపీఆర్ఎస్ ఆత్మకూరు అని పెట్టారు. వెరీ గుడ్. ఇట్ ఇంక్రీసెస్ కార్బన్ డైఆక్సైడ్. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ క్లైమేట్ చేంజ్? చూడండి ఆన్సర్ ఏమవుతుంది మనకి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ క్లైమేట్ చేంజ్ లో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ మనకి ఇది. చూద్దాం ఎవరు మెన్షన్ చేశారో ఆన్సర్. 10th క్వశ్చన్ బి అని పెట్టారు. జెడ్పీహెచ్ఎస్ శివాల. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆప్షన్ సి ఇందాక బై చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఆప్షన్ సి 10th క్వశ్చన్ ఏంటి? ఆప్షన్ బి, దే ట్రాప్ హీట్ అండ్ మేక్ ద అట్మాస్ఫియర్ కుడ్ బి వార్మ్. ఓకేనా. నెక్స్ట్ పొల్యూషన్ గురించి చూద్దాం. ఇది వెరీ జస్ట్ ఏ మినిట్. చూడండి, వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ షోన్ ఇన్ ద ఫిగర్ చెప్పాలి. ఏం కనిపిస్తుంది మనకు అక్కడ చూద్దాం. ఆప్షన్స్ ఎవరు మెన్షన్ చేస్తారో. ఏబిసిడి. విచ్ పొల్యూషన్? సో వాటర్ పొల్యూషన్ అని పెట్టారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ అని పెట్టారు. ఫస్ట్ ఆప్షన్ సి జెడ్పీహెచ్ఎస్ శివాల. ఓకే, వెరీ గుడ్. సాయిల్ పొల్యూషన్. అవతల మీకు వాటర్ ఉంది, బట్ ఇవతల ఏం కనిపిస్తుంది? మెయిన్ గా సాయిల్ ఉంది కదా. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్? చూడండి పిక్చర్ లో మైక్స్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఆన్సర్ ఎవరు మెన్షన్ చేస్తారు. ఓకే, నాయిస్ పొల్యూషన్. వెరీ గుడ్ శ్రీనివాసరావు సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నాయిస్ ఏపీఎంఎస్ ఆత్మకూరు. నాయిస్ పొల్యూషన్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, what type of pollution is shown in the picture? చెప్పాలి. వెరీ ఈజీ, నాకు తెలిసి అందరూ చాలా ఈజీగా ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు చాట్ బాక్స్ లో. ఓకే, 2nd క్వశ్చన్. ఓకే, ఎయిర్ పొల్యూషన్, ఏపీఎంఎస్ ఆత్మకూరు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, చూసారా ఇక్కడ సాయిల్ లో మనకి బ్యాటరీస్ అవన్నీ కలిసిపోయి ఉన్నాయి. చూస్తే ఈజీగా చెప్పేయచ్చు కదా. So this is soil pollution. Very good students. Next one, what type of pollution is shown in the picture? ఇందాకడే మాట్లాడుకున్నాము ఏమని, వెహికల్స్ నుంచి మనకి ఏ పొల్యూషన్ కి రీజన్ అవుతోంది చూద్దాం. ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేశారో. 5th క్వశ్చన్. ఓకే, ఆప్షన్ బి, ఆప్షన్ 4సి, 7th బి. ఓకే, సాయిల్ పొల్యూషన్. ఆప్షన్ బి ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అని పెట్టారు. ఏపీఎంఎస్ ఆత్మకూరు. ఎయిర్ పొల్యూషన్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ షోన్ ఇన్ ద పిక్చర్? చూడండి వాటర్ లో మనకి వేస్ట్ అంతా పడేశారు. దాని వల్ల వాటర్ లో ఉన్న యానిమల్స్ కూడా చనిపోతాయి కదా. సో
Water pollution. Next question. What type of pollution is shown in the picture? చూడండి 7th question. ఎవరు పెడతారు ఆన్సర్స్ చూద్దాము. 7th question. ఓకే, చాలా మంది ఆన్సర్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఆన్సర్స్ పెడుతున్నందుకు అందరూ. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ రాజోలు, జెడ్పిహెచ్ఎస్. ఓకే, ఆప్షన్ బి ప్లాస్టిక్. వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ ఆత్మకూరు. ఎందుకంటే ప్లాస్టిక్స్ వల్ల కూడా మనకి వాటర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ షోన్ ఇన్ ద పిక్చర్? గార్బేజ్, అది చెత్త పడేస్తాం కదా మనము, దానివల్ల సాయిల్ పొల్యూషన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్. వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ షోన్ ఇన్ ద పిక్చర్? ఏ పొల్యూషన్? చూద్దాం. మన లాస్ట్ క్వశ్చన్ ఎవరు మెన్షన్ చేశారో చూద్దాం. 9th క్వశ్చన్ సి. వాటర్ పొల్యూషన్. తుని, జెడ్పిహెచ్ఎస్ ఉలపల్లి. వెరీ గుడ్. భూపతిపాలెం. వెరీ గుడ్. వావ్. ఓకేనా? మన టాపిక్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోదాం. ఏంటి నెక్స్ట్ టాపిక్? ఓకేనా? మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? టూల్స్ ఫర్ కల్టివేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఏంటి టాపిక్? పెద్దగా ఉందనుకుంటున్నారా? వెరీ ఈజీ. చూడండి, టూల్స్ ఫర్ కల్టివేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. అవునా? ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి టూల్స్, ఏంటి కల్టివేషన్? డౌట్ వచ్చిందా ఈ పేరు మొత్తానికి అర్థం తెలుసుకోవడానికి? ఓకే, చెప్తున్నాను చూడండి. టూల్స్ అంటే పనిముట్లు అంటాం కదా. మిమ్మల్ని బోర్డు మీద ఒక క్వశ్చన్ ఇచ్చి నోట్ చేసుకోండి అని చెప్తాను. మీరేం చేస్తారు? ఒక బుక్ తీసుకుంటారు, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ ఏదైతే అది, పెన్సిల్ అయితే పెన్సిల్ తీసుకుని నోట్ చేస్తారు. అక్కడ మీకు ఏ టూల్స్ అవసరపడ్డాయి? పెన్స్, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్ అలా అవసరం పడ్డాయి. అవునా? ఇక్కడ వచ్చేసరికి కల్టివేషన్ అంటే పండించడం. ఏం పండిస్తున్నాము? పంట పండించడం. పండించడానికి అవసరపడేటువంటి పనిముట్లు. టూల్స్ ఫర్ కల్టివేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకేనా? దీని పూర్తి అర్థం ఎలా చెప్తాము అంటే, సాగు, కల్టివేషన్ అంటే పండించుకోవడం లేకపోతే పంట సాగు చేయడం. సాగు మరియు సేంద్రియ వ్యవసాయం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? సేంద్రియ వ్యవసాయము. దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టార్టింగ్ చూడండి, అసలు ఫస్ట్ మనము కల్టివేషన్ టూల్స్ ఏంటో చూద్దాం. అంటే మనం పంట పండించుకోవడం కోసం ఉపయోగించేటువంటి పనిముట్లు. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్లఫ్, నాగలి అంటాము. ఎవరికైనా ఐడియా ఉండే ఉంటుంది కదా, అగ్రికల్చర్ ఎవరైనా చూసినట్లయితే మనము నాగలి అంటారు. ఈ నాగలి ఏం చేస్తారు? మనకి మట్టి మొత్తాన్ని, సాయిల్, ఆ సాయిల్ మొత్తాన్ని ఏం చేస్తారు? బిఫోర్ సోయింగ్ అంటే తవ్వుతారనమాట. దాన్ని మొత్తాన్ని క్లఫ్ మొత్తం చక్కగా మట్టిని తవ్వుతారు. ఏమైనా మొక్కలు పెట్టాలనుకో ఏం చేస్తాం? ఫస్ట్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ ప్లఫ్, నాగలి ద్వారా దున్నుతారు. నెక్స్ట్ వన్ అలాగే ఏంటంటే హో. మనకి ప్లఫ్ అంటే ఏం చెప్పాను? నాగలి. హో అంటే ఏంటంటే ఒక పార లాంటిది, షార్ప్ ఎడ్జ్ కలిగి ఉన్నటువంటి ఒక పార. ఇది ఏం చేస్తుంది అంటే కనుక మట్టి మొత్తాన్ని లూజ్ గా చేస్తుంది. అంటే ఏంటి? విత్తనాలు చల్లడానికి అనువుగా చేస్తుంది. థర్డ్ వన్ ఏంటి వచ్చేసరికి? థర్డ్ వన్ సికెల్. థర్డ్ వన్ ఏంటి మనకి? సికెల్. ఇది ఏం చేస్తుంది అంటే గనక క్రాప్స్ ని కట్ చేస్తుంది. దీన్ని మనం కొడవలి అని కూడా చెప్తారు. కట్ ద క్రాప్స్ అంటే క్రాప్స్ ని కట్ చేస్తుంది. కొడవలి ద్వారా ఏం చేస్తాము? క్రాప్స్ ని కట్ చేసుకుంటాము. అలాగే ఇంకేం చేస్తాము? విత్తనాలు జల్లుతున్నాము. సీడ్ డ్రిల్ అంటే విత్తనాలు చల్లుతున్నాము అని చెప్తారు. అంటే
టూల్ తో ఏం చేస్తారు, విత్తనాలు చల్లుతారు. ఈవెన్ ఇన్ రోస్ సీడ్స్ ఏం చేస్తున్నారు, విత్తనాలు అనేవి చల్లుతున్నారు. సో సీడ్స్. నెక్స్ట్ ఇది పనిముట్టు, సీడ్ డ్రిల్ అన్నది. నెక్స్ట్ లాస్ట్ వన్, ట్రాక్టర్ తో దుక్కి దున్నడం అంటారు కదా, ట్రాక్టర్ తో ఏం చేస్తున్నారు, దుక్కి దున్నుతున్నారు ఫైనల్ గా, అది ట్రాక్టర్. ఇది ఏం చేస్తుందంటే ఈ ప్లఫింగ్ సోయింగ్ చేసి ఫైనల్ గా హార్వెస్టింగ్ టైం కి మనం ఈ బిఫోర్ టైమ్స్ లో ఉపయోగపడుతుంది. వేటికి, ప్లఫింగ్, అలాగే ఈ సోయింగ్ అంటే విత్తనాలు చల్లినప్పుడు కానీ దీన్ని మొత్తాన్ని చదును చేసి ఫైనల్ గా ఈ ట్రాక్టర్ ఏం చేస్తుందంటే ట్రాక్టర్ ద్వారా ఈ రెండు జరిగి హార్వెస్ట్ చేసుకుంటాం. ఇవి కల్టివేషన్ ఫర్ టూల్స్, అంటే ఈ పనిముట్లు ఉపయోగించి పంటని పండించుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అర్థం అంటే కనుక ఫుడ్ ని అంటే మన ఆహార పదార్థాలని న్యాచురల్ గా పండించుకోవడం. ఏం చేస్తున్నాము, న్యాచురల్లీ గ్రోన్ అంటే న్యాచురల్ గా పండించుకుంటున్నాము. న్యాచురల్లీ గ్రోన్ వితౌట్ యూజింగ్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్ సబ్స్టెన్సెస్, నథింగ్ బట్ హాని కలిగించేటువంటి పదార్థాలు కాకుండా కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు అంటాం కదా, అది ఆర్గానిక్ ఫార్మింగ్. న్యాచురల్లీ గ్రోన్ without using any chemical fertilizers or substances ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడు దీంట్లో మీకు వెరీ సింపుల్ గా ఉంటుంది. కొన్ని చూపిస్తాను మీకు నేను వీడియో లాంటిది, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక విషయం, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే సేంద్రియంగా మనం ఇంటి దగ్గర పండించుకోవచ్చు అని అనుకోండి. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఆకుకూర అలాంటివన్నీ వేస్తారు, అప్పుడు మనం ఎటువంటి మందులు చల్లము, అవి చాలా మంచివి మనకి బాడీకి కూడా. ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనం న్యాచురల్ కంపోస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, న్యాచురల్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అలా అంటారు కదా, అంటే ఆవు పేడ నుంచి వచ్చినవి కానీ మనము అలాగే ఇంట్లో మనం కూరగాయల పెచ్చులు కానీ అలాంటి వాటి నుంచి కూడా మనము ఉపయోగించుకుంటున్నామని చెప్తున్నాను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో. నెక్స్ట్ వన్, యూజ్ న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటే పురుగులు చనిపోవడం కోసం నీమ్ లీవ్స్ ని ఉపయోగిస్తున్నారు. నీమ్ లీవ్స్ యూజ్డ్ ఫర్ యాజ్ ఏ న్యాచురల్ పెస్టిసైడ్స్. థర్డ్ వన్, ఇలా ఉపయోగించడం వల్ల మనకి సాయిల్ అలాగే వాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది, అవునా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే క్రాప్స్ అనేది చాలా హెల్దీగా ఉంటాయి, మనం కూడా హెల్దీగా ఉంటాము. క్రాప్స్ ఆర్ హెల్దీ. ఓకే, సో దీని గురించి ఏదో చూసుకున్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద జస్ట్ మీకు చూపిస్తాను, ఒక వీడియో టైప్, అది చూసి మీకే అర్థమవుతుంది. వెరీ గుడ్. ప్లఫ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఫార్మింగ్, కట్టింగ్, హార్వెస్టింగ్ అని పెట్టారు. వెరీ గుడ్. సో ట్రాక్టర్ అవి ఎక్కడెక్కడ వాడతారంటే కనుక హార్వెస్టింగ్, పంట కోత కోసం వాడతారని చెప్పారు. వెరీ గుడ్. సో చూడండి, ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది మీరే మేడం ఏంటి ఇంత ఈజీగా ఉంది అంటారు. చూద్దాం, కనిపిస్తుందా అందరికి స్క్రీన్? ఫస్ట్ ఫార్మింగ్ టూల్స్ ఏంటి అంటే పనిముట్లు. దేనికి పనిముట్లు? వ్యవసాయం చేయడానికి. ప్లఫ్ చూసారా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే కనుక యూజ్డ్ టు బ్రేక్ అండ్ టర్న్ ఓవర్ సాయిల్ ఫర్ ప్లాంటింగ్ సీడ్స్. ఇది వరకు రోజుల్లో అయితే మనం అట్లా నాగలి పెట్టుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని మొత్తాన్ని ఇలా ప్లఫ్ చేస్తున్నారు. హో ఇదేం చేస్తుంది? వీడింగ్ అండ్ లోజనింగ్ సాయిల్ అరౌండ్ ప్లాంట్స్. ఎక్కడైతే మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ సాయిల్ మొత్తాన్ని పొడి పొడిగా చేస్తుంది. స్పేడ్ ఏం చేస్తోంది అంటే కనుక పార. డిగ్గింగ్ హోల్స్ అండ్ మూవింగ్ సాయిల్. ఏం చేస్తోంది? హోల్స్ లాగా పెట్టుకుని విత్తనాలు వేసేప్పుడు అదే కదా చేసేది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గోంగూర విత్తనాలు ఉన్నాయి అనుకుందాం. అవి ఎలా ఉంటాయి? మనకి మట్టిని చక్కగా హోల్లా చేసి అందులో వేసి క్లోజ్ చేసామనుకో కొన్ని రోజులకి మొక్క వస్తుంది.
సో ఈ స్పేడ్ పారను ఉపయోగించి ఏం చేస్తారు, హోల్స్ పెడతారు. సికెల్ దేనికి, షార్ప్ కర్వ్ టూల్ ఫర్ హార్వెస్టింగ్ క్రాప్స్, పంట కోత కోసం ఈ సికెల్ ని యూజ్ చేస్తారు అని చెప్పారు. నెక్స్ట్ రేక్, కలెక్ట్ లీవ్స్, లెవెల్స్ సాయిల్ అండ్ స్ప్రెడ్ సీడ్స్. ఏం చేస్తున్నారు, విత్తనాలు చల్లడం కోసం ఏమన్నా లీవ్స్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేసేసి సాయిల్ ని చదును చేసి జల్లుతున్నారు. ఫైనల్ గా వాటరింగ్ అనేది చేస్తాము అని చెప్పుకున్నాం. సో ఈ 6 ఏంటంటే మనకి ఫార్మింగ్ టూల్స్. ఓకేనా. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. చూడండి, ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెథడ్స్ ఏంటి? ఫస్ట్ మెథడ్ న్యాచురల్ సీడ్స్, అంటే దొరికేటువంటి సహజ విత్తనాలు అంటారు కదా, సహజంగా దొరికే మనకి ఆకుకూర విత్తనాలు కానీ పువ్వుల మొక్కలు కానీ అలా విత్తనాలు దొరుకుతాయి కదా, అటువంటి విత్తనాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ కంపోస్ట్, న్యాచురల్ ఫర్టిలైజర్ మేడ్ ఫ్రమ్ డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏం చెప్తామంటే కనుక చెట్ల వ్యర్థాలు కానీ మనం వంటగదిలో ఉపయోగించినటువంటి కానీ వాటిని కంపోస్ట్ గా ఉపయోగిస్తున్నాము. న్యాచురల్ పెస్ట్ కంట్రోల్, పురుగుల్ని, దాంట్లో ఉన్న పురుగుల్ని కానీ ఏదన్నా చంపేయడం కోసం ఏం చేస్తున్నామంటే పెస్ట్ కంట్రోల్ గా ఉపయోగిస్తున్నాము. ఏంటివి? నీమ్ లీవ్స్. ఓకేనా. నెక్స్ట్ క్రాప్ రొటేషన్. ఈ పద్ధతి ఏంటి అంటే, ఇప్పుడు పలానా ఏరియాలో ఒక మొక్క పెంచాము, కొన్ని విత్తనాలు వేసి కొన్ని పెంచాము పంట, తర్వాత ఏం చేస్తాము, అదే ఏరియాలో డిఫరెంట్ సీజన్స్ లో అంటే సీజన్ కి అనుగుణంగా పంటలు మారుస్తూ ఉంటాము. ఇప్పుడు మిర్చి వేశారంటే తర్వాత గోధుమ, అలా మారుస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ గ్రీన్ మాన్యూర్. ఏంటిది? గ్రీన్ మాన్యూర్, గ్రోయింగ్ ప్లాంట్స్ స్పెసిఫికల్లీ టు ఇంప్రూవ్ సాయిల్ ఫర్టిలిటీ. ఎందుకంటే మనము ఆకుపచ్చనివి కదా, అందులో ఉపయోగించేవి కూడా మంచివే కాబట్టి సాయిల్ యొక్క ఫర్టిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్ గా వాటర్. ఎలా వాటర్ స్ప్రే చేయొచ్చు? డ్రిప్ ఇరిగేషన్, అంటే మొత్తం ఎక్కువగా పోయకుండా ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, అలాగే రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇవి 6 ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే. నెక్స్ట్ ఫార్మింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, సాయిల్ ని ప్రిపేర్ చేసుకుంటాం. ఏం చేస్తాం, ఫస్ట్ సాయిల్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫీల్డ్ ని ఏం చేస్తామంటే ఆ పొలాల్లో చక్కగా ప్లఫ్ చేస్తాము. అండ్ యాడ్ ఆర్గానిక్ కంపోస్ట్ టు మేక్ సాయిల్ ఫర్టిల్ అండ్ హెల్దీ. ఆ మట్టికి ఏం చేస్తామంటే మట్టి తయారు చేస్తున్నారు మొక్కలు ఎదగడం కోసం. అది ఫస్ట్ వన్, సాయిల్ ప్రిపరేషన్. సెకండ్ వన్ సీడ్ సెలెక్షన్. ఏం చేస్తున్నాము, విత్తనాల్ని సెలెక్ట్ చేస్తున్నాము. చూస్ హై క్వాలిటీ ఆర్గానిక్ సీడ్స్ దట్ ఆర్ సూటబుల్ ఫర్ ద సీజన్ అండ్ క్లైమేట్. ఆ వాతావరణానికి అనుగుణంగా ఏ పంట వేస్తే వస్తుందో చూసి ఆ విత్తనాలు వేయాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, సోయింగ్. ప్లాంట్ సీడ్స్ అట్ ప్రాపర్ డెప్త్ అండ్ స్పేసింగ్ యూజింగ్ ట్రెడిషనల్ ఆర్ మోడర్న్ సోయింగ్ మెథడ్స్. సో ఏం చేస్తామంటే చక్కగా విత్తనాలు వేయడానికి ప్లేస్ అణువుగా చూసి తవ్వుకుని విత్తనాలు వేస్తాము. ఇరిగేషన్, వాటర్ అనేది పెడుతున్నాము. అవునా, వాటర్ పెడితేనే కదా మొక్క బతికేది మనకి. ఏదైనా మొక్క గాని విత్తనాలు గాని చల్లిన తర్వాత నీరు పెట్టలేదనుకో ఏమవుతుంది, చెట్లు చనిపోతాయి, విత్తనాలు అయితే ఎదగవు. సో ఫోర్త్ స్టెప్ ఇరిగేషన్. ఫిఫ్త్ స్టెప్ వీడింగ్. రిమూవ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ యూజింగ్ టూల్స్ లైక్ హో వితౌట్ యూజింగ్ కెమికల్ హెర్బిసైడ్స్. కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఉంటాయి చూసారా, అలాంటి వాటిని వీడింగ్ అనే ప్రాసెస్ ద్వారా తీసేస్తారు. లాస్ట్ వన్ హార్వెస్టింగ్. ఏం చేస్తాం, చక్కగా పంట కొయ్యడం, పంట కోత. పంట చేతికి వచ్చింది అంటే రైతులు ఎంత ఆనందిస్తారు. అలానే ఇది హార్వెస్టింగ్ అన్నమాట. కరెక్ట్ టైంలో హార్వెస్టింగ్ మిషన్స్ యూజ్ చేసి హార్వెస్ట్ చేయడం. చూసారా, ఆర్గానిక్ ఫార్మింగ్ లో మొత్తం ఎన్ని 6 ప్రాసెస్. ఫస్ట్ వన్ సాయిల్ ప్రిపరేషన్, మట్టిని తయారు చేస్తున్నారు చదును చేసి. సీడ్ సెలెక్షన్, ఓకే, విత్తనాలు మనం ఏంటన్నది ఏరుతాము. సోయింగ్, తవ్వి విత్తనాలు జల్లుతున్నాం. ఓకే. ఫోర్త్ వన్ ఇరిగేషన్, వాటర్ పెడుతున్నాము. ఫిఫ్త్ వన్ వీడింగ్, కలుపు మొక్కలు తీసేస్తున్నాం. కలుపువే కాదు, ఏవైతే అనవసరంగా ఉంటాయో పిచ్చి మొక్కలు అంటాం కదా, వాటిని తీసేస్తాం. నెక్స్ట్ హార్వెస్టింగ్. చూసారా, పంట చేతికి వచ్చింది. ఇప్పుడు దీని మీద ఒక చిన్న క్విజ్ ఆడదాం. చూడండి, విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ అండ్ టర్న్ ఓవర్ సాయిల్. ఏం చేస్తుందంట, ఏ టూల్ ఉపయోగించి మనము ఆ సాయిల్ ని బ్రేక్ అండ్ టర్న్ ఓవర్ సాయిల్ అంట.
చూద్దాం చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. సికెల్, ప్లఫ్, రేక్, హో. చూద్దాం ఆప్షన్స్ ఎవరు పెడతారో. ఓకే, వెరీ గుడ్. చాలా మంది ఇక్కడ పెట్టారు. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ దేనికి యూజ్ చేస్తామని. థ్యాంక్ యూ సో మచ్. సో గ్రీన్ వీడింగ్ ప్లఫ్. చూద్దాం, ప్లఫ్ అని పెట్టారు. ఆప్షన్ బి అని పెట్టారు కొంతమంది. ప్లఫ్, వెరీ గుడ్. ప్లఫ్ ఉపయోగించి సాయిల్ ని బ్రేక్ చేస్తున్నాము. జస్ట్ ఎ మినిట్. One minute. Okay, just I think restart the quiz. Only one question is given. Okay, actual one question ఇచ్చారా? ఓకే, చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు నేను మీకు ఒక డెమో చూపిస్తాను. ఏం చేస్తాను, ఈ ప్రాసెస్ చేసి ఈ 5 ప్రాసెస్ ఫస్ట్ మట్టి చదును చేస్తా, తర్వాత విత్తనాలు చల్లుతాను, తర్వాత ఏం చేస్తాను, వాటరింగ్ చేస్తాను, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే తీసేసి ఫైనల్ గా హార్వెస్ట్ చేస్తాను. దీనికోసం నేనేం చేస్తాను చూడండి ఒకసారి. సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. జస్ట్ ఏ మినిట్. ఓకే, కనిపిస్తోందా ఇక్కడ? ఆర్గానిక్ ఫార్మింగ్. ఫస్ట్ ఏం చేస్తున్నాను, సాయిల్ ని ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం నేను ఈ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే నేను పండిస్తున్నాను ఒక పంట. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మట్టి తవ్వా. ఇప్పుడు సీడ్స్ చూసారా, కార్న్ మొక్క వచ్చింది, మొక్కజొన్న. తర్వాత ఏం చేసా, సీడ్స్ వేసిన తర్వాత వాటరింగ్ చేయాలి. సో వాటరింగ్ చేశాను. ఏమవుతోంది, కార్న్ అనేది స్ప్రౌటింగ్, మొలకెత్తుతోంది. అవునా? సో చూసారా, ఇక్కడ ఏవో పురుగులు వచ్చేసాయి మనకి ఆ మొక్క తినడానికి రెడీగా. ఏం చేస్తాను, ఇప్పుడు కంపోస్ట్ వేస్తాను. ఎదుగుదలకి సహాయపడుతోంది, కార్న్ గ్రోయింగ్ అవుతోంది. సో ఈ పెస్ట్ కంట్రోల్ చేయడం కోసం వేస్తే ఫైనల్ గా మనకి కార్న్ అనేది గ్రో అయింది. చూసారా ఎన్ని స్టెప్స్ మనకి జరిగాయి ఇక్కడ. ఫస్ట్ మట్టి చదును చేసుకున్నాం, విత్తనాలు జల్లాము, వాటర్ పోసాము 3, కంపోస్ట్ 4, పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నా చూడండి. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెలెక్ట్ చేసుకుని దీంట్లో ఫస్ట్ మట్టి తవ్వుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ సీడ్స్ విత్తనాలు చల్లాను. చూడండి ఇక్కడ బీన్స్ వచ్చాయి మనకి, బీన్స్ విత్తనాలు వేసా, బీన్స్ చిక్కుడు. తర్వాత వాటరింగ్ చేస్తున్నాను. ఏమవుతున్నాయి, మొలకెత్తుతున్నాయి. గమనించారా, మొలకెత్తుతున్నాయి. వాటరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, చక్కగా పంట ఎదగాలని ఒక కంపోస్ట్ వేస్తాము. మీ కంపోస్ట్ అంటారు కదా, మొక్కలు కానీ లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసినటువంటి చెత్త, ఏదైనా గ్రీన్ చెత్త అనుకోవచ్చు, అది గ్రీన్ న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. పురుగు ఏమన్నా ఉంటే దాంట్లో అది చంపేసి ఫైనల్ గా మనకి బీన్స్ అనేవి హార్వెస్ట్ జరుగుతుంది. చూసారా, బీన్స్ హార్వెస్ట్ జరిగింది. సో ఇక్కడ కూడా జరిగింది అదే మనకి. ఈ సిమ్యులేషన్ లో చూడండి, ఫస్ట్ ప్లఫ్ ఫీల్డ్. Rumble, rumble, the field has been pluffed. The soil is now broken and ready for planting. చూసారా ఏమైంది, మొత్తం సాయిల్ ని చక్కగా బ్రోకెన్ చేస్తాం. దేనికోసం, ప్లాంటింగ్ కోసం. నెక్స్ట్ వన్, scatter, scatter. Seeds have been sown. Tiny seeds are now buried in the fertile soil, ready to grow into healthy plants. ఏమైంది, చక్కగా మనం విత్తనాలు నాటిన తర్వాత అవి హెల్దీ ప్లాంట్స్ గా రెడీ అవుతున్నాయి. థర్డ్ వన్, స్ప్లాష్ స్ప్లాష్ స్ప్లాష్. ప్లాంట్స్ హావ్ బీన్ వాటర్డ్. ద క్రాప్స్ ఆర్ డ్రింకింగ్ అప్ ద ఫ్రెష్ వాటర్ అండ్ గ్రోయింగ్ స్ట్రాంగర్. ఏమైనాయి, ప్లాంట్స్ కి వాటరింగ్ చేసిన తర్వాత ఆ క్రాప్స్ ఏం చేసాయి, చక్కగా ఫ్రెష్ వాటర్ ని తాగి మంచిగా గ్రో అయ్యాయి. నెక్స్ట్, రిమూవ్ వీడ్స్. చాప్ చాప్ చాప్. వీడ్స్ రిమూవ్డ్. ద అన్వాంటెడ్ ప్లాంట్స్ ఆర్ గాన్, గివింగ్ మోర్ స్పేస్ అండ్ న్యూట్రియంట్స్ టు అవర్ క్రాప్స్. ఏవైతే ప్లాంట్స్ అక్కర్లేదో అన్వాంటెడ్ గా ఉన్నవి తీసేస్తాము. ఇది తీసేయడం వల్ల ఏమైంది, చక్కగా మొక్క ఎదుగుదలకి సహాయపడింది. మోర్ స్పేస్, ఎక్కువ స్పేస్ వచ్చింది, అలాగే న్యూట్రియంట్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్, స్లైస్ స్లైస్ స్లైస్. క్రాప్స్ హార్వెస్టెడ్. లుక్ ఎట్ ఆల్ ద హెల్దీ ఆర్గానిక్ ఫుడ్
we have grown. ఏమైంది? క్రాప్స్ చక్కగా హార్వెస్ట్ అయినాయి. చూడండి, లుక్ ఎట్ ద హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ we have grown. It's time to celebrate. చూసుకున్నాం కదా ఇందాక మనం ఆర్గానిక్ ఫార్మింగ్ దాంట్లో చక్కగా ఏం చేసాము, ఆ ఫార్మింగ్ దాంట్లో మనమే పంటని పెంచుకున్నాము. ఓకే, చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒకటి సెలెక్ట్ చేశాను మీకు మళ్ళీ చూపించడం కోసం, మీరేం కంగారు పడద్దు. ఓకే, సరే, ఒక ఫామ్ సెలెక్ట్ చేసుకుని తవ్వాను. తర్వాత ఏం చేస్తున్నాను, సీడ్స్ వేసా. ఇది ఏ సీడ్ అయింది? టమాటోస్. నెక్స్ట్ వాటర్ పెడుతున్నా, ఇరిగేషన్ వాటర్, చూసారా? నెక్స్ట్ ఆర్గానిక్ కంపోస్ట్ దాని ఎదుగుదల కోసం వేసాను. బయాలజికల్ పెస్ట్ కంట్రోల్ అంటే మనము ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి పెస్టిసైడ్స్, పురుగులను చంపేందుకు వేప ఆకులతో తయారు చేసినటువంటి వాటిని మనం ఉపయోగించాము. అవునా? ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏంటి ఒకసారి చూసుకోండి. మనం ఈ రోజు మొత్తం ఎన్ని టాపిక్స్ గురించి నేర్చుకున్నాము? 2 టాపిక్స్ గురించి నేర్చుకున్నాము. ఫస్ట్ వన్ ఏంటి? క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్, వాతావరణ మార్పులు అలాగే పొల్యూషన్, కాలుష్యం గురించి నేర్చుకున్నాం. క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్, ఇది మన ఫస్ట్ టాపిక్. వాతావరణం ఎలా మారుతోంది, పొల్యూషన్ చూసాం. సెకండ్ టాపిక్ ఏంటి? టూల్స్ ఫర్ కల్టివేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. చూసారా? ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ విధానంలో మొక్కలు కనుక హానికరమైన వారు కానీ మనకి ఉపయోగించకుండా ఫర్టిలైజర్స్ అంటే పురుగు మందులు అవ్వచ్చు, అలా మొక్కని పెంచేందుకు అవి ఉపయోగించకుండా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ని గనక సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? మట్టి సారవంతంగా ఉంటుంది, అలాగే వచ్చే పంట కూడా మనకి హెల్దీగా ఉంటుంది, మనము హెల్దీగా కూడా ఉంటాము. ఓకేనా? సో ఈ రోజు ఈ 2 టాపిక్స్ గురించి మనం చెప్పుకున్నాము. స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ 2 టాపిక్స్ చూసారు కదా. ఫస్ట్ పనిముట్లు, ఇందులో టూల్స్ ఏం వాడుతున్నామో తెలుసుకున్నాము, అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మనము తెలుసుకున్నాము. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చూద్దాం, ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఇది మన ఈ రోజు 2 టాపిక్స్ గురించి చెప్పుకున్నాము. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, చాలా మంది పెట్టారు. ఓకే, ప్లఫ్ అని చెప్పి చాలా మంది. ఓకే, అవర్ క్లాస్ ఈజ్ సో బోరింగ్ బికాస్ యు ఆర్ నో ఆడియో అండ్ స్క్రీన్. ఓకే, కేజీబీవి. ఓకే, చూద్దాం. ఓకేనా? ఇది మన ఈరోజు మన 2 టాపిక్స్. పేరుకే 2 టాపిక్స్ కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? 4 టాపిక్స్ గురించి చెప్పుకున్నాము. క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పులు, పొల్యూషన్, కాలుష్యం, అందులోనే 2 టాపిక్లు ఉన్నాయి. నెక్స్ట్ టూల్స్ ఫర్ కల్టివేషన్ అంటే పంటని పండించడం కోసం ఉపయోగపడేటువంటి పనిముట్లు, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నా డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. జస్ట్ ఎ మినిట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. నాకు తెలిసి ఈ రోజు టాపిక్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మన ఈ 2 టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, ఐ థింక్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా నేను. ఓకే, చాలా మంది ఆన్సర్స్ పెట్టారు. ఓకే, స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్ అండ్ క్లియర్ అని పెట్టారు. ఓకే, ఐ థింక్ డ్రింక్ వాటర్. ఓకే, నో ఆడియో. ఓకే, నో ఆడియో. ఎక్కడ నో ఆడియో? నా దగ్గర లేకపోతే ఎక్కడ?
మెన్షన్ చేయండి అన్న కొంచెం. సార్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరైనా. వాట్ ఈస్ క్రాప్ హెల్త్? క్రాప్ హెల్త్ అంటే ఇక్కడ పంట అనేది హెల్తీగా వస్తుంది మనకేం చెప్పడమే. ఇక్కడ క్రాప్ హెల్త్ అంటే పంట అనేది హెల్తీగా రావడాన్ని క్రాప్ హెల్త్ అని చెప్తారు. ఎటువంటి పురుగులు కానీ అట్లా మనకేం పట్టకుండా క్రాప్ హెల్త్ అనేది వస్తుంది. నాకు తెలిసి అయితే ఈ రోజు అందరికీ అర్థమైనట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఐ థింక్ మీ అందరికీ ఈ రోజు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి, జై భారత్, జై హింద్.